మ్యాట్రిక్స్ ప్రసాద్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన ఒక పారిశ్రామికవేత్తగా ఎదిగాడు. ఇతర దేశాల నుంచి వచ్చి ఫార్మా రంగంలో ఒక మంచి పారిశ్రామికవేత్త అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఆయన ఒక అవినీతి పరుణ్ణి చేశాడు. ఆయన ఒక ఆర్థిక ఉగ్రవాదిగా మార్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయనతో కలిసి వ్యాపారాలు చేసినప్పుడు ఏ కులమో తెలీదా? నవయోగ సివి రావు గారితో కలిసి వ్యాపారాలు చేసినప్పుడు ఏ కులమో మీకు తెలీదా? ఈరోజు నీ బినామీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి బినామీ విశ్వ సముద్ర శశి 5 సంవత్సరాలు నీ బినామీ ఏ కులం అయింది? మీ వ్యాపారాల కోసం, మీ అక్రమాల కోసం కులాలు అడ్డురావు. నోటికొచ్చినట్టు తిట్టే ముందు వీటికి సమాధానం చెప్పండి. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు కమ్మాసు వల్ల మొత్తం రాష్ట్రం నాశనం అయిపోయింది, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ జాతి కోసం దోచిపెట్టాడని మాట్లాడారు. 50 సంవత్సరాల చరిత్రలో విశాఖపట్నంలో అది ఒక ఇండస్ట్రియల్ హబ్, బిజినెస్ సెంటర్. అనేక రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్లో అనేక కులాలు అక్కడ ఉన్నాయి. అది కేవలం ఒక వర్గాన్ని టార్గెట్ చేసి మాట్లాడారు. వాళ్ళ వల్ల ఎవరికైనా నష్టం జరిగిందా? 5 సంవత్సరాలు వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణిని ఓడించిన మీకు బుద్ధి రాలా? ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి 5 సంవత్సరాలు పరిపాలించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి. ఈరోజు లక్షల మంది క్యూలు కడుతున్నారు. మీ దోపిడీని, అయ్యా మా భూములు ఇలా అయిపోయినాయి, మా ఆస్తులు లాక్కున్నారు, మా వ్యాపారాలు లాక్కున్నారు, ఏనాడైనా విశాఖపట్నంలో ఈ పరిస్థితి ఉండిందా అని అడుగుతున్నాం. కులాల ప్రస్తావన తెచ్చే ముందు ఒక్కదానికి సమాధానం చెప్పవా విజయసాయిరెడ్డి? నీ వియ్యంకుడు పేలుపాలెం రాంప్రసాద్, నీ వియ్యంకుడు అరబిందో చైర్మన్, ట్రంక్ రోడ్డు శివప్రియ హోటల్ నుంచి హైదరాబాద్ పోయాడు ఆయన, ఆ పాత ఎంకురెడ్డి టీ స్టాల్ కాడి నుంచి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన రాంప్రసాద్ నాయుడు కాదే, రాంప్రసాద్ రెడ్డి. ఆయన అరబిందో కంపెనీ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సహించాడా లేకపోతే కులం గుర్తు చేసుకున్నాడా? జీవీకే, టి సుబ్రహ్మరెడ్డి, ఈరోజు జీవి ప్రసాద్, గుణపాటి ప్రసాద్ రెడ్డి, రెడ్డి ల్యాబ్స్ అంజిరెడ్డి, వీళ్ళందరూ కులాలు చూశారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా? ఈరోజు అపోలో హాస్పిటల్స్ ప్రతాప్ రెడ్డి, ఐవీఆర్సీఎల్ ఇందు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఐవీఆర్సీఎల్ కంపెనీకి అక్కడ గేమ్స్ జరిగితే ఒక మోడల్. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఫైనాన్షియల్ సిటీ ఎవరు కట్టారు? ఐవీఆర్సీఎల్ సుధీర్ రెడ్డి కట్టాడు. ఈరోజు హిందూ కంపెనీ శ్యాంప్రసాద్ రెడ్డి కట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే. మీ నాన్న ముఖ్యమంత్రి అయ్యాక నువ్వు వచ్చాక ఏమైంది? ఐవీఆర్సీఎల్ కంపెనీ దివాలెత్తారు. హిందూ శ్యాంప్రసాద్ రెడ్డి కేసులు, దోపిడీకి గురయ్యాడు. ఈరోజు రామ్కి నీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి ఎవరి హయాంలో ఆయన పారిశ్రామికవేత్తగా మారాడు? కులాలు ఏమన్నా చూశాడా ఏనాడైనా చంద్రబాబు నాయుడు గారు? ఈరోజు ఏఐజీ హాస్పిటల్ నాగేశ్వర రెడ్డి గారు, దేశం కాదు ప్రపంచం ఏఐజీ హాస్పిటల్ వైపు చూస్తుంది. ఎవరు ఆయన? నాగేశ్వర రెడ్డి గారు, నాయుడు కాదే. ఈరోజు సత్యం రామలింగరాజు, ఈరోజు సీనిరాజు గారు శ్రీ సిటీ, ఎన్సీసీ, జిఎంఆర్ ఎయిర్పోర్ట్, ఈరోజు ఢిల్లీ, హైదరాబాద్, ప్రపంచం అంతా
ఎయిర్పోర్ట్ల నిర్మాణ రంగంలో ఈరోజు జీవీకే ఉందన్నా, జిఎంఆర్ ఉందన్నా, కులాలు చూడలా ఇక్కడ. చంద్రబాబు నాయుడు గారు తెలుగు ప్రజలు ప్రపంచమంతా వ్యాపార మార్గాలను అన్వేషించి ప్రోత్సహించి తెలుగు ప్రజలని ఈ దేశానికి ఒక ఆస్తిగా అందించిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మొత్తం కంపెనీలు ఎల్ఎన్టీకి ఓనర్ ఎవరు, కులము, మతము ఏమన్నా ఉన్నాయా? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా, నీ తండ్రి రాజశేఖర రెడ్డి ఉన్నా, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నా, మీ హయాంలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నన్ని సంవత్సరాలు రోజులు మేము ఈ రాష్ట్రంలో అడుగు పెట్టాం అని చెప్పిందే. ఈ దేశం ప్రపంచం అంతా కాంట్రాక్టులు చేసే ఎల్ఎన్టీ కంపెనీ ఆంధ్రప్రదేశ్కి రానని చెప్పింది. ఏంటి దాంట్లో మతలబు? దీనికి సమాధానం చెప్పగలవా విజయసాయి రెడ్డి? నేను ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డికి, విజయసాయి రెడ్డికి, మీకు ప్రజలు చెప్పుతో కొట్టినా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలు, మతాలు, వర్గాలు వైకాపాని తరిమి కొట్టినా మీలో మార్పు లేదు, పరివర్తన రాదు. మళ్ళీ కులాల ట్రాప్ మొదలుపెట్టారు. అందుకే కూటమి నాయకులకైనా, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు విన్నపం చేస్తున్న విజ్ఞప్తి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనల్ని ట్రాప్లోకి లాగుతుంది. కులాల పేరుతో సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టే ధోరణి వ్యవహరిస్తున్నారు. మనం తిట్టాలా, తన్నాలా, కొట్టాలా, దాన్ని ప్రచారం చేసుకోవాలా, మా మీద దాడులు జరుగుతున్నాయని. ఫోటోలు చూడండి. అందరికీ చీరలు కట్టి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, నాదెండ్ల మనోహర్ గారికి, నాగబాబు గారికి పోస్టులు. ఇది పెట్టినోడిని చూసిన తెలుగుదేశం, జనసేన కార్యకర్తల ఊరుకుంటారా, లేకపోతే తరిమి కొడతారా? వాళ్ళకి కావాల్సింది మనం రెచ్చిపోవడం. అందుకే ఇటువంటివి పెడుతున్నారు. నిన్న భువనేశ్వరమ్మ గారి మీద, బ్రాహ్మణమ్మ మీద పెట్టారు, లోకేష్ గారి సతీమణి మీద, తల్లి మీద. ఆవేశపడాలా, పోయి దాడులు చేయాలా, ప్రచారం చేసుకోవాలి. ఇప్పుడు ఇది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎవరైనా ఒప్పుకుంటారా ఈ ఫోటోని? వాళ్ళకి కావాల్సింది అదే. పవన్ కళ్యాణ్ గారికి చీర కట్టి ఫోటో పెడితే రెచ్చిపోతారు, తంతారు. వాళ్ళకి కావాల్సింది అదే. మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి మాట్లాడారు, ఇప్పుడు అసభ్యంగా పోస్టులు పెట్టి రెచ్చగొడుతున్నారు. కులం ప్రస్తావన కూడా అందుకే. దేశం, ప్రపంచం అంతా ఉండే కమ్మ సామాజిక వర్గం రెచ్చిపోవాలా, మా కులాన్ని మాట్లాడేవని చెప్పి మళ్ళీ పోస్టులు పెట్టాలా, దానికి మళ్ళీ రెడ్లు స్పందించాలా? ఇది ఒక ట్రాప్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని నమ్మి 2019లో మొత్తం మనోడు రావాలని పనిచేశారు. నిన్నటి రోజున 2024 ఎన్నికల్లో ఆ కులం లేదు, ఈ కులం లేదు, మొత్తం రాయలసీమ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు మాకొద్దు అని ఓడిచ్చారు. కడప జిల్లాలో కూడా గెలిచింది 7 అయినా 2 కొన్ని తప్పిదాల వల్ల ఓడిపోయాం. లేకపోతే ఒక్క సీటే కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి తప్పక ఇంకా గెలిచే సీటే లేదు. పెద్దిరెడ్డి కుటుంబం 2 దగ్గరలా, కడప జిల్లాలో 2, 4 కొన్ని పొరపాట్ల వల్ల గెలిచింది. అందుకే కార్యకర్తలకి, పార్టీ కుటుంబ సభ్యులందరికీ, కూటమి సభ్యులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఒక ట్రాప్. కులం పేరుతో నాయకుల్ని అసభ్యంగా పోస్టులు పెట్టి
దాడులు చేయించుకునేదానికి వైకాపా రెచ్చగొడుతుంది. దీన్ని అందరూ గమనించాలని కూడా మీ అందరికీ తెలియజేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం ఎన్డీఏ కూటమి చేపట్టబోయే కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలైనా సంక్షేమ కార్యక్రమాలైనా ప్రజల్లో చర్చ రాకుండా పక్కదారి పట్టించేందుకు ఇటువంటి విమర్శలు చేస్తున్నారు. వాటిని తిప్పికొడుతూ మన ప్రభుత్వ విజయాలని ప్రజల్లోకి తీసుకుపోయే విధంగా అందరం పనిచేద్దామని చెప్పి పిలుపునిస్తున్నాం. ఎక్కువ లెంగ్త్ అయిపోయింది. మంత్రివర్యులు లోకేష్ బాబు గారు ప్రకటించారు కదా, నాడు నేడు మీద సమగ్ర విచారణ చేపడుతున్నాం. దాని మెటీరియల్స్ సెంట్రలైజ్ చేసి తీసుకున్నట్టు సప్లైస్ గురించి కానీ వీటి మీద అన్నీ అదే చెప్తుండేది. పరిస్థితులు ఎట్టుందంటే, చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా సుదీర్ఘకాలం అనుభవం ఉన్నటువంటి నాయకుడైనా ఒక కొత్తగా అధికారంలోకి వచ్చి పదవి చేపడితే ఎలా ఉంటుందో అలా ఉంది తెలుగుదేశం ఎన్డీఏ కూటమి పరిస్థితి. ఏ డిపార్ట్మెంట్లో ఏం జరిగిందో, ఫైళ్ళు ఉన్నాయో లేవో, అసలు ఎవరు పాటికోళ్ళు అటెండర్లు డ్రైవర్లు ఎత్తుకొని పోయి తగలబెట్టేస్తున్నారు. రోజుకోటి చూస్తున్నారు కదా, మీరే మీడియానే చూస్తున్నారు కదా. విచిత్రమైనటువంటి పరిస్థితి ప్రభుత్వంలో. అన్ని లెక్కలు తేల్చే పనిలో ఉన్నారు కాబట్టి ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్.